ఈ లోకంలో కష్టం గొప్పదా, సుఖం గొప్పదా అంటారు. సుఖం అనేటటువంటిది మన యొక్క జీవితంలో అప్పటి వరకే సంతోషాన్ని ఇస్తుంది. సుఖంగా జీవించడం గొప్ప కాదు. అంటే మనం సుఖంగా జీవించినట్లయితే ఏదైనా కొంచెం కష్టం కలిగినా తట్టుకోలేం. అదేవిధంగా కష్టాన్ని ఎదుర్కొన్నవాడే మనిషి. మన జీవితంలో కష్టం అనేటటువంటిది చాలా ముఖ్యం. మనిషి ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకోవద్దు. సుఖంగా ఉంటే మనిషికి కష్టం విలువ తెలియదు. అదేవిధంగా సుఖం వల్ల మనిషికి అనేక రకాలైనటువంటి మానసిక జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సుఖానికి అలవాటు పడిన మనిషి కష్టాన్ని తట్టుకోలేడు. జీవితంలో కష్టం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు మన తల్లిదండ్రులు సుఖంగా మనకు సమయానికి ఆహారాన్ని ఇస్తుంటారు. కానీ మన అమ్మా నాన్నలు ముసలి అయిన తర్వాత వాళ్ళు కష్టం చేసేటటువంటి చేత కాదు. మరి అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా మనం కష్టాన్ని నేర్చుకున్నట్లయితే, కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యం ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా సుఖాన్ని ఎక్కువగా కోరుకోకుండా కష్టం అనేటటువంటిది కూడా ఉండాలి. కష్టాన్ని ఎప్పుడైతే మనం జయించగలుగుతామో అప్పుడు మనకు విజయాలన్నీ చేకూరుతాయి. అయితే ఎందరో మహానుభావుల యొక్క కథలు చదివినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి జీవితంలో విజయాన్ని సాధించినటువంటి వాళ్ళే. అదేవిధంగా చదువుకునేటటువంటి వాళ్ళు కూడా అబ్దుల్ కలాం గారు కానివ్వండి, ఆయన చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదవాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. తన ఇంట్లో సరిగా అన్నం లేకున్నా, తన వాళ్ళు కష్టపడుతున్నా కూడా అది చూసి తాను కూడా కష్టపడి మంచిగా చదువుకోవాలి, నా వాళ్ళ మీద ఎప్పుడూ నేను ఆధారపడి ఉంటే ఎట్లా అనేటటువంటి ఉద్దేశంతో గొప్పగా చదువుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టం అనేటటువంటిది చాలా ముఖ్యం. కష్టం లేకపోతే మన జీవితంలో ఏనాడు కూడా విజయాలు సాధించలేము. అదేవిధంగా మనం చక్కటి శిల్పాన్ని చూసినట్లయితే ఆ శిల్పం చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. మరియు ఆ విధమైనటువంటి శిల్పం అందంగా తయారు కావడానికి ముందు అది ఒక బండరాయి. ఆ బండరాయిని శిల్పి ఎంతో నైపుణ్యంతో, ఎంతో కష్టంతో చెక్కడం జరుగుతుంది. అప్పుడు ఆ బండరాయి ఎన్నో దెబ్బలు తింటుంది. ఎన్నో దెబ్బలు తిని చక్కనైనటువంటి అందమైనటువంటి ఆకారం కలిగినటువంటి బొమ్మగా తయారు కావడం జరుగుతుంది.
అప్పుడు ఆ బండరాయికి అందరం మనం పూజలు చేస్తాం. అంటే మళ్ళీ అప్పుడు ఆ బండరాయి ఎంత కష్టపడిందో మనం అర్థం చేసుకోవచ్చు. శిల్పి తన శిల్పంతో అనేకమైనటువంటి దెబ్బలను కొట్టి ఒక అందమైన ఆకారంగా తయారు చేయడం జరిగింది. అలాంటి శిల్పాన్ని మనం ఈరోజు ఒక భగవంతునిగా స్మరించుకోవడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కష్టం అనేటటువంటిది ఉండాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కష్టపడిపోతే మన జీవితంలో ఏ విధమైనటువంటి విజయాలను సాధించలేము. అందుకొరకే కష్టపడడం అనేటటువంటిది నేర్చుకోవాలి. కష్టంలో ఇంత సుఖం ఉంటుంది.